షటిల్ బ్యాడ్మింటన్ ఒకటి. మా అమ్మాయి క్రికెట్కి చాలా ఇంట్రెస్టెడ్. నేను క్రికెట్కి వెళ్తూ ఉంటే మా పెద్దమ్మాయి నిత్య తను నాతో పాటు చాలా గేమ్స్కి వచ్చి షీ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వాళ్ళ స్కూల్ టీంలోకి అంటే క్రికెట్ అంటే పెద్దగా నేర్చుకోకముందే వెళ్ళిపోయి తను వికెట్ కీపింగ్ చేసి వాళ్ళ స్కూల్ టీమ్ అంటే ఇక్కడ ఐసిఎస్సి అండర్ 13 ఏదో అది వాళ్ళు దే ఆల్సో వన్ ద ఈవెంట్ అనమాట. సో అంత జరిగింది. సో అది పెద్దమ్మాయి క్రికెటర్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతం. అంటే ఒక 1.5 monthsలో ప్రాపర్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. సో లెట్స్ సీ. అంటే అవుతుందా లేదా అన్నది పక్కన పెడితేనండి, స్పోర్ట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఈజ్ ఎ గిఫ్ట్ అంతే. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు మనం చిన్న సపోర్ట్ చేయగలిగినప్పుడు ఎందుకు చేయకూడదు? ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతుందా లేదా అన్నది అసలు ముందు నుంచి ఆలోచించక్కర్లేదు. ఎవరైనా సరే ఏదో ఒక స్పోర్ట్ లో దూరితే ఆ ఉండే స్పోర్టినెస్ వేరండి నిజంగా. అసలు ముందు ఆట నేర్చుకుంటే చూసినప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. ఓకే, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలుస్తాయి, బాగుంటుంది. చిన్న పాప ఎందులో ఇంట్రెస్ట్ ఉందో? ప్రస్తుతానికి అద్భుతంగా పాడుతుంది. కాకపోతే దానికి అంత అద్భుతమైన గొంతు ఉందన్న విషయం అది ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. ఓకే, షీ ఈజ్ అన్ అమేజింగ్ సింగర్. మీరు పాడతారా? అంటే ఇంటర్వ్యూ ఆపేయాలా ఇప్పుడు? లేదు, అడుగుతున్నాను. దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, డైలాగ్ చెప్పడానికి దాన్ని వాడుతున్నా. ఓకే, బట్ చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్పెసిఫిక్గా నా భాషని నా గొంతుని ఎప్రిషియేట్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంటే ఆయన ఇచ్చారు ఒక కితాబ్ అంటే అది విత్ ప్రైడ్ చెప్పుకోగలిగే విషయం కదా అది, అందుకు చెప్తున్నా. మన ఫస్ట్ టైం మనం కలిసింది ఎక్కడో గుర్తుందా మీకు? శ్రీకాంత్ అయ్య గారు పుట్టినరోజు ఫంక్షన్లో కదా. నాకు ఒక ఫోటో షేర్ చేశారు ఆయన. ఏం ఫోటో? మన ఇద్దరు టేబుల్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆయనకి ఎక్కడో నుంచుని ఆయనతో కలిసి మనం కబుర్లు చెప్పుకుంటున్న ఫోటో, మన ముగ్గురే ఉన్నాం అందులో. ఆ ఫోటో షేర్ చేసి నన్ను వదిలేసి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అని షేర్ చేశారు. దట్ వాజ్ అవర్ ఫస్ట్ మీటింగ్. ఎగ్జాక్ట్లీ. భలే గుర్తుంది మీకు. గుర్తున్నదేమో అనుకున్నానండి. లేదు, ఇది మూడోసారి అనుకుంటా, నాకు మూడోసారి 4సారి మనం. రియలీ గుడ్. సో నాకు అర్థమైంది ఇంక ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాం అని. అందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చాలా చాలా సెన్సిబుల్ ఇంటర్వ్యూస్ ఇంకా బోల్డ్ చేయాలి, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు, అండ్ సిగ్నేచర్ స్టూడియోస్ ఊరికే కంటెంట్ క్రియేషన్ అన్న మాయలో పడకుండా క్వాలిటీ కంటెంట్ ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇది చెప్పండి, యాజ్ ఏ 2 అమ్మాయిల తండ్రిగా నాకు ఒక అబ్బాయి ఉంటే బాగుండేది అనే పాయింట్ ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఇంకా ఆ థాట్ నాకు వస్తే వాట్ am I as a person ఇంకా. బట్ ఈ రోజుకి నేను చూసిన సొసైటీ, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అతను నిజంగా అసలు గుడిసెలో ఉంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ 3 అమ్మాయిలు, మళ్ళీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు. అదేంటయ్యా, ఉన్నవాళ్ళు ఆ 3 పిల్లలకి తిండి పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఏంటిది అంటే అబ్బాయి కోసం అమ్మా, అబ్బాయి ఆ మాత్రం లేకపోతే అలాగా, మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయిలే అంటే ఎలా? ఇది అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఉంది. వంశం అబ్బాయి నుంచి నిలబడుతుందా? అంటే అమ్మాయికి వాళ్ళ పిల్లలకి ఈ అమ్మాయి పోలికలు రావంటారా? మీ అమ్మగారి పోలికలు మీలో కొంచెం కూడా లేవా? ఎందుకు ఉండవండి. మరి ఎందుకు వంశం అని అబ్బాయి అని ఎందుకంటారు సార్? ఎందుకంటారంటే ఏం చేస్తాం, అదే కదా సొసైటీలో ఉన్న కొన్ని మాయరోగాలు అవి, అంతే. My kids are Nitya Chaganti and Diksha Chaganti. They are extremely, proud of being my daughters, and we are extremely proud of them. Ante. ఇంకా మనం కొడుకు లేడని బాధపడుతూ ఉంటే అసలు మనుషులమే కాదు మనం. అంతే. మనకి మనం చాలా ఇన్ఫీరియర్ గా బతుకుతున్నట్టు ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటేనే అసలు ఏం వంశం అండి, ఏం సాధించామండి? కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజుకి సగం మంది మర్చిపోతారు ప్రపంచంలో మన గురించి. మనం పెద్ద వంశాలు వాటి ఉద్ధారణ గురించి మనం మాట్లాడటం అసలు చాలా ఘోరమైన విషయాలు. అంటే వీళ్ళు కాదా చేసేది? అవును, అదే అంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఒక 100 లెగసీలు కూతుర్లు కంటిన్యూ చేయలేదా ఎక్కడ ప్రపంచంలో? అదే కదా, ఇంటి పేరు ఉన్నవాళ్ళు, పుట్టింటి వాళ్ళు ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు లేరండి. ఆ తర్వాత అత్తగారి ఇంటి పేరు పక్కన లేదండి. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే పోనీ మనం ఇంటి పేర్ల గురించి మాట్లాడతాం.
అంతే కదా. అందుకు పోనీ ఇంటి పేరు అన్నది పెద్ద దృష్టిలో ఉంటుందేమో. పక్కకి వెళ్ళి తమిళనాడులో వెళ్తే పెద్ద ఇంటి పేర్లు కూడా ఉండవు కదా, తండ్రి పేరు పెట్టుకుంటారు. త్రిషా కృష్ణన్ అనుకోండి, కృష్ణన్ వాళ్ళ నాన్నగారి పేరు అయి ఉంటుంది, త్రిషా కృష్ణన్ అని ఉంటుంది. ఇంకా అంతకు మించి ఇంకేమిటి లెగసీని ఏమిటి ముందుకు తీసుకెళ్ళిపోవాలండి మనం? కరెక్ట్. అన్నింటికన్నా మించి మన నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అంటే మన తాతగారు, మహా అయితే వాళ్ళ నాన్నగారు తెలుసుంటారేమో తప్ప అంతకు ముందున్న జనరేషన్స్ మనకేం తెలుసు? కాదండి, ఇప్పుడు మీరే ఉన్నారు, అసలు మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్పుకోరా? మీరు అబ్బాయి అయ్యి మీరు ఇంటర్వ్యూలు చేస్తేనే మీరు గొప్ప కాదు కదా. మీ గురించి మీరు ఇంట్లో నిజంగా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రౌడ్గా చెప్పుకోరా? అంజలి మా అమ్మాయి అని ఇంకోటి చెప్పుకుంటారు. నేను మా నాన్నగారికి ఫోన్ చేశా, డాడీ 1 year అయింది మీరు నా దగ్గరికి వచ్చి, మళ్ళీ ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లోనే మాట్లాడుతున్నాం, ఊళ్ళో ఉండి కూడా. అంటే నేను తమ్ముడి దగ్గరికే వెళ్ళట్లేదు, నీ దగ్గరికి ఏమొస్తానన్నారు. ఇప్పుడు కూడా అంటే ఒకటండి, ఫస్ట్ ప్రయారిటీ మా తమ్ముడు అంటున్నా. ఐ టెల్ యూ వన్ థింగ్, ఆయన వయసుకి ఓకే, ఆయన మెజారిటీ ఆఫ్ ద లైఫ్ సమాజంలో ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో అది ఆయన రిఫ్లెక్ట్ చేస్తే ఒక రకం. ఒక 25 సంవత్సరాల తర్వాత మీరో నేను అలా మాట్లాడితే అది తప్పు అంటున్నా నేను. ఇవి ప్రాబబ్లీ ప్రోగ్రెషన్లో ఉన్నాం మనం, ఒక చేంజింగ్ టైమ్స్లో ఉన్నాం. ఈ చేంజ్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఆడ మగ ఇలా డిస్క్రిమినేట్ చేయటం మనం చేసే పెద్ద తప్పు అవుతుంది సమాజంలోని. మనం ఐడెంటిఫై చేయాలి, ఆ బెటర్ టుమారో కోసం మనం పాటుపడాలి. ఎస్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇట్స్ సచ్ ఏ పాజిటివ్ నోట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నన్ను తిట్టుకున్నారో మరేమో తెలియదు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై ప్లెజర్. మీ వచ్చే మూవీస్ సూపర్ డూపర్ హిట్స్ అవ్వాలి. అలాగే మీ ఇంత ప్యాషనెట్గా ఉన్న మీకు మీరు కోరుకున్న క్యారెక్టర్స్ రావాలి, అవి కూడా అద్భుతమైన కమర్షియల్ హిట్స్ అవ్వాలి. మాలాంటి వాళ్ళకి ఎంతోమంది అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.